అర్చన లీడ్ రోల్ చేస్తున్న మూవీ పంచమి. సారీ లీడ్ రోల్ కాదండి, అసలు ఉన్నది కూడా ఒకటే క్యారెక్టర్. ఒక క్యారెక్టర్తో సినిమాని నడిపించే సాహసం చేశారు దర్శకురాలు సుజాత భౌర్య. ఇది ఇండియన్ స్క్రీన్లో తొలి ప్రయత్నం అంటుంది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ కథలో అర్చనలోని భావోద్వేగాలు తప్ప మనకు ఏమీ కనపడవు. కాంబినేషన్ సీన్స్లో నెట్టుకు రావడమే కష్టమవుతున్న సమయంలో ఇలా 2 గంటల పాటు తన వైపే చూసే ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన పని కాదండోయ్. ఈ ప్రయోగం తప్పక ఆదరణ దొరుకుతుందనే ఆశాభావంతో ఉంది చిత్ర బృందం. దిస్ మూవీ ఈజ్ కాల్డ్ పంచమి. ఇది మేమందరం, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీబడి మ్యూచువల్లీ డిసైడెడ్ ద నేమ్ యాజ్ పంచమి. ఈ మూవీ ఈజ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ చాలా వస్తున్నాయి ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో చాలా యూనిక్ పాయింట్ ఏంటి అంటే ద మూవీ విల్ హ్యావ్ ఓన్లీ వన్ క్యారెక్టర్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎక్సైటింగ్ పాయింట్ ఆర్ యూనిక్ పాయింట్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పెరిమెంటేషన్. సో ఈ సింగిల్ క్యారెక్టర్ రెస్పాన్సిబిలిటీ నా మీద వేశారు మా ఈ డైరెక్టర్ సుజాత గారు. సో ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ ఆవిడ నరేట్ చేయంగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఇనీషియల్లీ వన్ క్యారెక్టర్ మూవీ చేయబోతున్నా అనగానే దట్ గాట్ మై క్యూరియాసిటీ, అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది. సో బట్ ఆ సబ్జెక్ట్ నరేట్ చేసిన తర్వాత ఎంత ఇంట్రెస్టింగ్గా విత్ సో మెనీ థ్రిల్లింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద మూవీ ఎలా తీసుకొచ్చారు అనేదే ద హోల్ ప్లాట్ ఇస్. సో వన్ క్యారెక్టర్ తోటి ఒక 2 hours మూవీ ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారనేదే is the story. So first of all very happy. ఐడియా మూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 పంచమి అనే ఈ మూవీని ఈరోజు 2nd షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని 3rd షెడ్యూల్లోకి వెళ్తున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కథ దాసరి గంగాధర్ అనేసి కథ తీసుకొచ్చి నా దగ్గర వినిపించినప్పుడు ఒకే సింగిల్ క్యారెక్టర్తో అన్నప్పుడు కాస్త భయం వేసింది. కానీ తర్వాత కథ విన్న తర్వాత అనిపించింది ఇలాంటి సాహసం చేయడం మంచిదనుకొని ఒక్కసారి ప్రయత్నిద్దామనేసి సింగిల్ క్యారెక్టర్తో ప్రయత్నిస్తున్నా. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.